నడిచేవి, ఈ యాత్రలు, ఈ ప్రదక్షిణలు, ఈ పూజలు ఒకదాని తర్వాత ఒకటి ఇవాళ చేసినవన్నీ మన వెనకాల కూడా వస్తూనే ఉంటాయి. ఇవాళ గోవులు పోషిస్తే కొద్ది రోజులు పోయాక ఆ రూపంలో వస్తాయి. ఇవాళ పిండ ప్రదానం చేయండి, కొద్ది రోజులు పోయాక అండ ప్రదానం పోతుంది, శుభాలు కలుగుతాయి. అనుక్షణము మానవ జీవితం తాను చేసిన సాధన వల్ల పవిత్రత్వాన్ని పొందుతూనే ఉంటుంది. అందుకని ఇవాళ మళ్ళీ ఇన్నేళ్ళు వచ్చినా మళ్ళీ ద్వారకాచరువులు ఎందుకు నడిచిస్తున్నాం, ఎంత ఓపిక అయినా పెడుతున్నాం ఏంటంటే కారణం ఇది. ఇవి మర్చిపోకూడదట. ఎంత ఓపిక లేకపోయినా చేయాలి, కొన్ని తప్పదు. గో సంరక్షణ, యాత్రలు, ప్రదక్షిణలు, ధర్మం, నైవేద్యం, దానం, ధర్మం ఇవి మిగులుతాయి. అందులో ముఖ్యంగా పితృదేవత అనుగ్రహం కోసం తగ్గినాదులు పెట్టి తీరాలి. ముత్తాత వల్లే మనకి ధనం వస్తుంది. తాతకి తాత విశేషమైన అన్నం మొదలైన పదార్థాలు ఇస్తాట. ఈ ముగ్గురు పిండాలు ఇంకా తరగ పిండాలు పెట్టంగా వాళ్ళందరితో చెప్తారు ఇందులో మీ వంశం అంతా తరించాలని. అప్పుడు మనకు అన్నాదులు వస్తాయి. అప్పుడు మన వంశం వాళ్ళు పుణ్యలోకాలకు పెడతారు.